ఇంకా శాల్వాతో కడతాడు. కంగ్రాచులేషన్స్. నాగేష్ నువ్వు ఇట్రా మధ్యకి రా, అన్న కిందికి రా, వెంకట అన్న కిందికి రా, అన్న వెనకకెళ్ళి అన్న వెనకకెళ్ళి వెనకకెళ్ళి అన్న పర్లేదు వెనకకెళ్ళి కొద్దిగా బ్యాగ్ బ్యాగ్ వెనకకెళ్ళి భయ్యా నువ్వు వెనకకెళ్ళి ఓకే కొద్దిగా వెనకకెళ్ళి అన్న ప్లీజ్ వెనకకెళ్ళి అన్న కొంచెం రెడీ 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 బై ఓకే ఆల్ ఆఫ్ యూ రెడీ 1 సెకండ్ అంతే నేను చెప్పినప్పుడు పెట్టండి ఒక్క నిమిషం ఫస్ట్ నార్మల్ రెడీ రెడీ స్మైల్ ఆల్ ఆఫ్ యూ స్మైల్ నాగేష్ ఒక్కసారి చూడు వాళ్ళు యాడ్ అవుతారు ఒక్కసారి రెడీ మేడం రెడీ ఓకే అందరూ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. జై దీపా జై జై దీపా. ఓకే అన్న అందరు ఆల్ ఆఫ్ యూ పైకి థమ్స్ అప్ ఫేస్ కట్టం పెట్టద్దు రెడీ 1 2 3 స్టార్ట్ 1 సెకండ్ ఓకే కంటిన్యూషన్ 50 థ్యాంక్ యూ అండి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా. సో ఇక్కడ విచ్ చేసిన ముఖ్య అతిథులందరికీ కూడా మా టీపీఏఏ తరఫున రవణ నవో అన్న ఇక్కడ చూడండి అందరూ ఓకే పో నువ్వు పో రవణ నవో ఇక్కడ అన్నా నువ్వు ఆప నాకు ఓకే రెడీ ఓకే 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 రెడీ రెడీ స్మైల్ ఫోటోల తర్వాత అన్నారు దయచేసి ఫోటోల సభా కార్యక్రమం అయిన తర్వాత రెడీ రెడీ స్మైల్ ఇటు చూడండి అన్న 1 సెకండ్ లాస్ట్ సాయి గారు కీబోర్డ్ ప్లేయర్ ఇక్కడికి మనమే అని నేను చెప్తున్నాను. వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు అని ఇంతని నేను చెప్పగలుగుతాను. ఓకే రెడీ సార్ ఇటు చూడండి మద్దతు ఇచ్చి చెప్పలేను. స్మైల్ ఓకే కళాకారులకు అభినందనలు. ఈరోజు ఎలక్ట్ అయిన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ. కొత్త కార్యవర్గానికి నా శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాను. చప్పట్లు కొట్టాలా వద్దా అనే డౌట్ ఉంటుంది. చెప్పేసి 10 మంది ఉన్నా 1000 మంది ఉన్నట్టుగా ఉండాలి. అది మా ఉద్దేశం. దీప అంటే ఒకసారి గట్టిగా చెప్పండి. దీప కొత్త కార్యవర్గం నచ్చినోళ్ళు నచ్చనోళ్ళు మెచ్చేవాళ్ళు అందరూ కూడా చప్పట్లు పెట్టాల్సిందిగా మరోసారి మనం చేస్తూ మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ కూడా చేశారు. ముఖ్యంగా మరి దీప గౌరవ అధ్యక్షులు తెలంగాణ మరి బాబురావు గారు చాలా మంచి ఉద్దేశాలతో మంచి మనస్సుతో సభ్యులందరినీ కూడా ఒక త్రాటిపైకి తీసుకొస్తూ కార్యవర్గాలని ప్రతి జిల్లాకి కూడా కన్స్ట్రక్టివ్గా అంటే చాలా నిలకడగా ఎంపిక చేసుకొని కళాకారులందరినీ కూడా ఏకం చేసి ప్రతి కళాకారుడికి కూడా అందేటువంటి సౌలభ్యాలు సౌఖ్యాలు సమస్యలు కష్టాలు నష్టాలు అన్నీ కూడా ప్రతి ఒక్క కళాకారుడి సమస్యను కూడా తీర్చాలని ఆయన మనసులో ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. జిల్లాల వారీగా కార్యవర్గాలను ఎంపిక చేసుకొని అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి కళాకారులకు కూడా సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా అన్నింటిలో కొన్నింటినైనా పరిష్కరించే కళాకారులకు సమస్యలు లేకుండా చేయాలనేటువంటి సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాబట్టి ఒకసారి గౌరవ అధ్యక్షులకు ఒకసారి గట్టిగా చెప్పండి. తను తినడం కాదు, తను నిలబడడం కాదు, తన వాళ్ళందరినీ నిలబెట్టాలనేటువంటి సదుద్దేశంతో ఆయన ఎన్నో కష్ట నష్టాల కూర్చి తక్కేడులో కప్పల్లా ఉన్నటువంటి ఎంతోమంది వ్యక్తుల్ని కూడా మరి సంస్థకి ఇబ్బందులు కలిగించేటువంటి వ్యక్తులు కూడా దూరం చేసి ఈరోజు అందరినీ కూడా ఏకం చేసి అందరికీ సమస్యలు లేకుండా చేయాలనేటువంటి నిజమైనటువంటి మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈరోజు నల్గొండ మమ్మల్ని అందరినీ ఊరేగించి నేను ఎక్కువ తీసాను బాబు, ఎక్కువ తీసాను 2 సార్లు వినిపిస్తుంది అందుకని. కాబట్టి మమ్మల్ని సత్కరించి
మమ్మల్ని ఎంతో గొప్పగా ఆదరించినటువంటి ముఖ్యంగా వరంగల్ కార్యవర్గానికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకసారి క్షమించండి, నల్గొండ కార్యవర్గానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఎంతో చక్కగా మమ్మల్ని ఎంతో ప్రేమతో ఇక్కడికి పిలిచారు. కొత్త కార్యవర్గం కూడా ఎన్నికైంది. మీరందరూ కూడా ఒక త్రాటిపై ఒక మాటపై నిలబడి మరి రాష్ట్ర కార్యవర్గం అడుగుజాడల్లో నడిచి ఆ సమస్యలన్నింటినీ కూడా తెలియజేసి మరి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా మా గౌరవ సభ్యులందరి తరఫు నుంచి కూడా మేము ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఆర్టిస్ట్గా కీబోర్డ్ ప్లేయర్ మన ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం ఇచ్చేశారు. ప్రేమతో, అనురాగంతో, అభిమానంతో టీపా పట్ల వారికి ఉన్నటువంటి అభిమానానికి జోహార్లు. సార్ రెడీ రెడీ. దీన్ని చాలా మంది రాని వాళ్ళు స్ఫూర్తిగా తీసుకుంటే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తాను. వేదిక మీద పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అలానే విచ్చేసిన అందరికీ కూడా హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఎన్నికైన కొత్త కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా కంగ్రాట్స్. మన నల్గొండ జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ కంగ్రాట్స్. అట్ ద సేమ్ టైం మనకి ఏ పోస్ట్ ఇచ్చారో, మన సెక్రటరీయా, ట్రెజరరా ఇలా కాకుండా ఇది ఏదో అలంకారం కాదు, మనం ఏం చేసాం, ఇక్కడున్న ఆర్టిస్టులకు మీరు ఏం చేశారు అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది 4 ఏళ్ల క్రితం మన బాబురావు గారు మీరందరూ స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి ఉద్దేశంతో, అంటే కళాకారుడుగా సంపాదించుకోవాలి, మనం ఎంజాయ్ చేయాలని కాకుండా కళాకారులు అందులో ముఖ్యంగా స్టేజ్ కళాకారులకు చాలా కష్టాలు ఉంటాయి. సో ఆ కష్టాలన్నింటినీ మేము పూర్తి చేస్తామని చెప్పి మంచి ఉద్దేశంతో పెట్టారు. వారికి డెఫినెట్గా ఈ నల్గొండ జిల్లా కూడా మంచి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఒకసారి మనసుకి కంగ్రాట్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను. తర్వాత నారాయణపేట నుంచి 300 కిలోమీటర్ల దూరం నుండి నారాయణపేట జిల్లా ప్రెసిడెంట్ జీక వెంకటేష్ గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అసోసియేషన్ 30 సంవత్సరాల కింద స్థాపించినటువంటి మహిపాల్ రెడ్డి గారు, వారు బాలసుబ్రహ్మణ్యం గారి ఇంటికి వెళ్తే అందరూ గుర్తుపడతారు, అందరూ మాట్లాడతారు. ఆయన పిలిస్తే చరణ్ గారు కూడా వస్తారు. త్వరలో మనకు ఎస్పీ గారి కుమారుడు చరణ్తో హైదరాబాద్లో ప్రోగ్రామ్ చేసేది ఉంది. అది నల్గొండ నుంచి స్టార్ట్ చేయాలని మేము ఆలోచనతో ఉన్నాము. మీ అందరికి ఇష్టమైతే నల్గొండలో మొదటి కార్యక్రమం చేసి జిల్లాలో మాకు ఎన్నున్నాయో బ్రాంచ్లు అన్నింటిలో చేద్దామని వారు పొరపాటున నిన్న అనుకొని నిన్న ఇక్కడికి రావడం జరిగింది. వారు అందరు ఫోటోలు కూడా దిగారు. వచ్చిన వాడు ఉపేందర్ గారు వీళ్ళందరూ ఉన్నారు. అంటే ఒక కార్యక్రమాన్ని వారు ఫోన్లో వినడంలో ఆయన పెద్ద ఆయన కాస్త తప్పుగా విన్నాడు, ఏమైందో అని తెలీదు. కానీ ప్రేమతో ఇంత దూరం నిన్న వచ్చాడు. దీన్ని మనం అందరం ఒకసారి స్ఫూర్తిగా తీసుకోవాలి. వారు ఈరోజు వచ్చుంటే ఇంకా చాలా ఘనంగా ఉండేది. అంటే 300 కిలోమీటర్ల దూరం నుంచి వారు కారు వేసుకొని వచ్చారు. దాన్ని మీరు అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోండి. నెక్స్ట్ ఇలాంటి విషయాలలో బాబు గారి అనుభవం, అభిప్రాయం చెప్పాలి. 2021 ఈ టైంలో అభిప్రాయాలు, అనుభవాలు చెప్పాలంటే తెల్లాడుతుంది కాబట్టి అవన్నీ చెప్పను. ఒకసారి గట్టిగా చెప్పడం కొడతాం. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మన రాష్ట్ర కమిటీకి తొలి జిల్లా మన నల్లగొండ. ఇంకా కూడా ఇంకొక విషయం ఏం చెప్పాలి ఏంటంటే, ఆ రోజు మేము ట్రయల్గా ఇక్కడికి రావడం జరిగింది. అసలు మెంబర్షిప్ చేస్తారా చేయరా అంటే రంజిబాబు గారు చెప్పారు, మీరు చెప్పండి అన్న, మీరు మాట్లాడండి, ఎవరు కూడా అసలు టీపా అంటే ఏంటి, అసలు ఏం చేస్తుందని చెప్పిన తర్వాత మెంబర్షిప్ అయ్యే వాళ్ళు అవుతారు, లేని వాళ్ళు లేదని చెప్పేస్తే పవన్ గారు నేను ఆ రోజు తొలి జిల్లాలో ఒక ట్రయల్ చూద్దాము, మన కళాకారులందరినీ ఏకం చేద్దాము, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు మన టీపాను వ్యాప్తి చేద్దామని చెప్పేసి ఆ అన్నగారు నేను కనీసం ఒక్కొక్క గంట సేపు టీపా గురించి చెప్పడం జరిగింది. తెలుసు కదా ఇక్కడ వచ్చిన వాళ్ళకి చాలామందికి. మేము చెప్పిన తర్వాత టీపా మాకు అండగా ఉంటుంది అని మీరు నమ్మి ఒకే రోజు ఒక 50 మంది మెంబర్షిప్ తీసుకున్నారు. ఫ్రీగా కూడా కదా, 500 రూపాయలు పే చేసి తీసుకున్నారు. మీరు మా మీద ఉంచినటువంటి ఆ నమ్మకాన్ని అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మేము మీకు ఎలాంటి సహాయం, ఆర్టిస్ట్గా మీరు ఆర్టిస్ట్గా మేము ఎలాంటి సహాయం మీకు చేయాలన్నా, మీకు ఎలాంటి కష్ట నష్టాలున్నా బాధలున్నా ముందుగా మీరు జిల్లా అధ్యక్షుని సంప్రదించండి. అక్కడితో ఆ పని కాకపోతే మా వరకు తీసుకురండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ గ్రూప్ ఉంది. మీకు ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నా, ఎలాంటి బాధలున్నా మా వరకు మీ సమస్యలు తీసుకురండి. ఈరోజు అయితే చెప్పొద్దు సమస్యలు. ఈరోజు కేవలం మన జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేయడానికి మాత్రమే రావడం జరిగింది. కాబట్టి కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీకు బాధ్యతలు ఏమైతే ఇచ్చానో బాధ్యతలు దయచేసి అందరూ కూడా వినాలి, నాగేంద్ర వినాలి. ఇప్పుడు మీకు ఇచ్చినవి
కేవలం బాధ్యతలు, పదవులు మాత్రం అనుకోకండి. పదవులు కాదు, కేవలం బాధ్యతలు మాత్రమే. మీ బాధ్యతలు మీరే మీకోసం బాగా చేసుకొని మా కళాకారులందరినీ కూడా మనం అందరం కూడా ఒక్క తాటిపై ఉంటే ఈరోజు అందరూ కూడా వచ్చేవాళ్ళు. మరి ఏం జరిగిందో ఏం జరగలేదో నాకైతే తెలియదు. సంథింగ్ ఏమున్నా కానీ అంటే ఓపెన్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ టైం మీటింగ్ కుర్చీలు ఎవరికి ఖాళీ ఉండొద్దు. మేము లాస్ట్ టైం 2-3 మీటింగ్ చేసినప్పుడు అందరూ ఉన్నారు. మరి ఏదో చిన్న పొరపాటు ఏదో జరిగి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆ పొరపాటు ఏమైనా జరిగితే మా వరకు తీసుకురండి. ఆ సమస్య మళ్ళీ ఉత్పన్నం కాకుండా, మీలో మీకు ఎలాంటి అటు ఇటు కాకుండా మీరందరూ ఒక్క తాటిపై ఉంటేనే, ఇప్పుడు జిల్లానే కొంచెం అటు ఇటుగా ఉంటే మేము రాష్ట్రం ఏంటో చెప్పండి కదా. కాబట్టి మీలో మీకు ఎలాంటి ప్రపంచాలున్నా దయచేసి మీరు మాట్లాడుకోకపోతే మా వరకు తీసుకురండి అని మరోసారి తెలియజేస్తూ, మీకు ఇచ్చినటువంటి బాధ్యత మీరందరూ కూడా పదవి అనుకోకుండా బాధ్యత అనుకొని, సేవా కార్యక్రమం అనుకొని అందరూ కూడా నిర్వర్తిస్తారని రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. చూడు, నల్గొండకు లేనందువల్ల ఎవరెవరికి ఎంత ఆర్థిక నష్టం కలిగిందో అదంతా లిస్టు తీసుకొని వస్తే అధ్యక్షుడు గుండె బాబురావు గారు, నేను మా కమిటీతో పరిశీలించి నయా పైసతో సహా చెల్లించి మేము జేబులెక్కనైనా అసోసియేషన్ ఇస్తామని వాగ్దానం చేస్తున్నాను, మాటిస్తున్నాను. ఓకేనా బాబురావు? ఒకసారి మైక్ తీసుకొని చెప్పి. మీకు ఎలాంటి నష్టం జరిగినా సరే మేము తెలియడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని మీరు మాట్లాడుకొని ఎట్లా ఉంటే బాగోదు. మీకే సమస్యను మా వరకు తీసుకురండి. మీకు ఎలాంటి నష్టము కష్టం జరిగినా మేము దాన్ని మీకు ఎలాంటి రూపంగానే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని మరోసారి తెలియజేస్తున్నాం. స్వయం కృషితో ఎదిగిన వాడు చిరంజీవి ఎలా అయితే స్వయం కృషితో ఎదిగాడో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని స్వయం కృషితో ఎదిగిన కళాకారులు మన ముందున్నారు. జగమెరిగిన కళాకారులు మన వాళ్ళందరూ కూడా ఇలా ఎదగడానికి ఒక స్ఫూర్తిగా ఈరోజు వాళ్ళందరూ కూడా మనకు సందేశాన్ని ఇస్తారు. ముందుగా జబర్దస్త్ రామ్ గారు, సినీ నటుడు కే పాల్ పే. ఓవర్ టు రాము. థ్యాంక్ యూ సార్. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, అదేవిధంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నూతన కార్యవర్గ సభ్యులందరికీ మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్టేట్ ప్రెసిడెంట్, అదేవిధంగా నూతనంగా ఎన్నుకున్నటువంటి నల్గొండ ప్రెసిడెంట్ ఉపేంద్ర గారికి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ సార్. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఏ స్టేజ్లో అయినా ఉండండి, ఏ కళాకారుడైనా కావచ్చు, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఫస్ట్ స్టేజెస్తోనే స్టార్ట్ అవుతుంది. మనం ఏ స్టేజ్కి వెళ్ళినా ఈ స్టేజ్ని మర్చిపోద్దనే ఈ స్టేజ్కి రావడం జరిగింది. నేను చాలా హార్డ్ వర్క్ చేసి నేను ప్రతిదీ మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళిన వ్యక్తి. నాది నల్గొండ జిల్లా, సూర్యాపేట పక్కన బండమీది చదువుపాట్ల మాది. మా అక్కయ్య బావ వాళ్ళు కూడా ఇక్కడ ఇదే నల్గొండలో ఉంటారు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఫస్ట్ ఉద్యోగం చేసాం, తర్వాత మిమిక్రీ చేసాం, తర్వాత జబర్దస్త్ చేసాం, తర్వాత ఇప్పుడు సినిమాలు చేస్తాం. సో మన టైం వచ్చేంత వరకు మనం ఎదురు చూస్తాం, మన టైం వచ్చేంత వరకు మనం ప్రయత్నించాలి తప్పితే ఎక్కడైనా సరే మన క్యారెక్టర్ని మనం పోగొట్టుకోవద్దు. డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, కానీ వీ కాంట్ ఎక్స్చేంజ్ యువర్ బిహేవియర్. ప్రవర్తన ఎక్స్చేంజ్ చేసుకోండి. కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా సంపాదనని క్యాల్కులేట్ చేసుకోవాలనుకుంటే మనం చాలా మందితో మనం పోల్చుకోవాలి, కానీ క్యారెక్టర్తో పోల్చుకుంటే మనం స్పెషల్గా కనిపిస్తాం. అది ఎంతమందిలో ఉన్నా అవును అనుకుంటే ఒకసారి గట్టిగా చెప్పండి. దయచేసి అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయండి. స్టేజీ పర్ఫార్మెన్స్ అంటే టీపా తెలంగాణ పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ అన్నప్పుడు ఒక ప్రొడక్ట్ తయారైందంటే దీనికి సంబంధించిన వ్యక్తులు మనకు తెలియదు. అలానే ఒక స్టేజీ అరేంజ్ అయిందంటే దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరి కష్టం ఉంటుంది. మ్యాట్ దగ్గర నుంచి, లైట్ దగ్గర నుంచి, వెనక బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి, సౌండ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంత గొప్ప పేరు పెట్టుకున్నారండి టీపా. నిజంగా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ సార్. ఇందులో సభ్యులు ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి కష్టం వల్లనే ఏదైనా సక్సెస్ ఉంటుంది. ఆ కష్టంలో అందరూ భాగస్వాములు. కొంతమంది స్క్రీన్ కనిపిస్తారు, కొంతమందికి స్క్రీన్ కనిపించదు. వాళ్ళకు కూడా గట్టిగా చెప్పట్లేదు ప్లీజ్. స్టేజ్ అరేంజ్ అయ్యి స్టేజ్ గొప్పగా ముందుకెళ్తే నేను పెట్టానన్న సౌండ్ అని గర్వంగా చెప్పుకుంటాను, నేను వేసానన్న మ్యాటర్ ఇంకోటి చెప్పుకుంటాను, నేను బ్లాస్టింగ్ చేశానన్న ఇంకోటి చెప్పుకుంటాను, మాదే కెమెరా అన్న ఇంకొక అతను, మాదే లైట్ అని చెప్పుకుంటాను. ఆ సక్సెస్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఆ కష్టం కనిపించని కష్టం చాలా మందికి ఉంటుంది. అలాంటి అందరినీ ఏకం చేస్తూ టీపా అనే పెట్టి ఇలాంటి కార్యక్రమాలకు మమ్మల్ని అతిథులు పిలిచడం చాలా చాలా సంతోషంగా ఉందండి. నిజంగా ఎప్పుడైనా
కష్టం విలువ తెలిసిన వాళ్ళకు బాధ్యతలు ఇవ్వండి. ఎందుకంటే కష్టం విలువ తెలిసింది కాబట్టి కష్టం చేసే వ్యక్తులను గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి. అవుననుకుంటే క్లాప్స్ ప్లీజ్. దయచేసి థ్యాంక్ యూ అండి. మరి నేను ఎంతో బెటర్ ఎక్కుంటూ జబర్దస్త్ కూడా పీక్ రేటింగ్ ఉన్నప్పుడు కూడా మానేసి నేను బయటికి వెళ్ళాను. నా గోల్ ఫస్ట్ నుంచి ఉద్యోగం చేసేటప్పుడు కూడా నా గోల్ ఐ వాంట్ టు బికమ్ ఏ మూవీ ఆర్టిస్ట్. నా గోల్ ఆ గోల్ కోసం నా బాధ్యతలు తీర్చుకుంటూ ముందుకెళ్తూ రేటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా జబర్దస్త్ని వదిలేయడానికి కారణం నా గోల్ కోసం. కానీ బయటికి వచ్చిన తర్వాత భగవంతుడు ఉన్నాడు అన్న విషయం నాకు కేఏపాల్ రూపంలో వచ్చిందండి. అది మా ఆర్జీవి గారి ఆశీస్సులతో. ఎందుకంటే ఒక నార్మల్ వ్యక్తిని నువ్వు ఒక కేఏపాల్ క్యారెక్టర్గా నువ్వు చేయాలి, నువ్వు ఉండాలని నన్ను నమ్మి డబ్బులు పెట్టారంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. సో నన్ను నమ్మిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను. అది వారి ఇద్దరు రూపంలో నాకు రావటం నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అందులో ఈ కార్యక్రమం మీతో షేర్ చేసుకున్నాను. మరి అందులో కేఏపాల్గా మీరు చూసే ఉంటారు కదా, ఎంత కష్టపడ్డా సరే దాంట్లో ఇష్టం ఉండాలి. ఏమంటే 100కు 1000%. అవునా కదా? ప్రపంచ దేశాలు మొత్తం తిరగండి, ఎక్కడైనా సరే వ్యక్తిత్వంతో ట్రావెల్ కాదు. ఏమంటే మీ దగ్గర వ్యక్తిత్వం ఉంటే ప్రపంచమే మీతో తోడుగా ఉంటుంది. అవునా కదా? ఎన్ని డబ్బులు ఉన్నాయనేది కాదు, ఎంత హృదయం ఉన్నది అనేది ఆలోచించండి. అవుననుకుంటే తప్పట్లో అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న గారు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు, నన్ను ఆహ్వానించినందుకు టీపా సభ్యులందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన అన్న విక్రమాదిత్య అన్న అండ్ శ్రీవాణి గారు అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ నాగతేజ్, వీళ్ళకి కూడా నాకు వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నా మన తోడు మన టీం మన మెంబర్గా ఉండాలని కోరుకుంటారు. ఐ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే టు ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే స్పెషల్గా ఉపేంద్రందరికి కంగ్రాచులేషన్స్ అన్న. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ బాబురావు అన్నకు కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ విక్రమ్ అన్నకు కూడా వెరీ 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 థ్యాంక్స్. ఎందుకంటే కళాకారులు అంటే మీకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో కళ ఉంటుంది, దాన్ని ప్రదర్శించాలంటుంది. సో మీలో కూడా చాలామంది మీ కొడుకులు కానీ మీ చాలామంది ఉంటారు. సో వాళ్ళందరికీ చదువుతో పాటు కళను కూడా ఎంకరేజ్ చేయండి, కళాకారులకి సపోర్ట్ చేయండి. సో నల్గొండలో చాలామంది కళాకారులు ఉంటారు. సో ఇన్ని రోజులు ఏది సంస్థ లేదు, ఈరోజు మనకు టీపా ఉంది. సో దానివల్ల వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, ఎవరైనా అవకాశాలు కావాలన్నా ఏది కావాలన్నా. సో మేము ఇప్పుడు కొంచెం ఒక మంచి పొజిషన్లో ఉన్నాం, మేము ఇప్పించడానికి రెడీగా ఉన్నాం ఎన్ని కళాకారులకి. సో కళాకారుల బాధ మాకు తెలుసండి. మేము చిన్నప్పటి నుంచి నేను కళాకారుని 500 కాడ నుంచి ఫ్రీగా చాలాసార్లు ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం. వినాయక చవితి వస్తే అన్న ఒకసారి మైకి అన్నా, ఒకసారి 2 నిమిషాలు మాట్లాడుతున్నా అనే చాలా ఆతృత ఉండేదండి. ఈరోజు అప్పటి నుంచి అలా కష్టపడ్డాం కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనాటి ఈ రోజుని గుర్తు చేసినారు. థ్యాంక్ యూ అన్న. సో మీకు అందరూ తెలుసు, ఇందాక రాజా పోసానికి ఇష్టపడిగా నాకు మంచి పేరు వచ్చింది. నేను చలాకి చెట్టి గారి టీంలో చేశాను. అండ్ 3 years జబర్దస్త్ చేశాను. తర్వాత టీమ్ లీడ్గా అవకాశం వస్తే మా టీంకి వెళ్ళాను. సుమా గారి ప్రోగ్రామ్ కెవ్వు కేక్ అనే దాంట్లో కామెడీ టీమ్ లీడర్గా చేశాను. తర్వాత జీ తెలుగులో ఫ్యామిలీ సర్కస్లో మళ్ళీ టీమ్ లీడర్గా చేశాను. ప్రజెంట్ ఇప్పుడు రాము చెప్పినట్టే రాము బాటలో నేను కూడా మూవీలో చేయడం జరుగుతుంది. సో నా ఫేవరెట్ వాయిస్ పోసాని గారి వాయిస్ అండి. చాలా పేరు తీసుకొచ్చింది. జబర్దస్త్లో ఫస్ట్ ఎపిసోడ్ పోసాని గారితో నేను ఎంటర్ అయ్యాను. సో నాగబాబు గారు బాగా మెచ్చుకోవడం జరిగింది. రాజా బగేర్ రాజా మన నల్గొండలో టీపా ఉంది నాన్న. ఆర్టిస్ట్ ఎవరున్నా సరే వచ్చేయండి అన్న, తెలుగు ఇండస్ట్రీ వెల్కమ్ చెప్తుందన్న. ఐ లవ్ యూ రాజా. అదేవిధంగా నా ఇంకో ఫేవరెట్ వాయిస్ జయప్రకాష్ రెడ్డి గారండి. చాలా పోసాని గారి కన్నా ముందు బాగా పేరు తెచ్చింది. సో స్క్రీన్ పైన పోసాని గారి వాయిస్, స్క్రీన్ బ్యాక్ జయప్రకాష్ రెడ్డి గారి వాయిస్తో నేను రావడం జరిగింది. సో ఈ విధంగా మనం వాయిసెస్ చెప్పుకోవచ్చండి. అలాగే నా ఫేవరెట్ వాయిస్ రవిశంకర్ గారి వాయిస్ నేను చాలా అద్భుతంగా చేస్తానండి. అండ్ అరుంధతి, కాంచన, అపరిచితులు కొంచెం డిఫరెంట్గా అందరూ చేసే వాయిస్ కన్నా కొంచెం డిఫరెంట్గా చేయడం జరుగుతుంది. అరుంధతి మూవీలో ఒక చిన్న డైలాగ్ చెప్తారు. ఎంతమంది సినిమాలో టీవీలో చూసింటారు అరుంధతి. సో అందరూ చూసి ఉంటారు. అన్న కొంచెం యూకో ఉంటే కొంచెం పెట్టాను, లేకుంటే వద్దన్న. రవిశంకర్ గారి వాయిస్ అంటే చాలా బేస్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి.
ఆ అరుంధతి సమాధిలో ఉన్నప్పుడు సీను అరుంధతి నేనమ్మా ఈ బావుని పశుపతిని ఈ సభావతిని బతలుకుంటమ్మా ఆకలిస్తుందమ్మా రామ రామ రామే వసాయి అరుంధతి నీకు పెళ్ళ నన్ను ఈ సమాధిని కూడా నేను వదల బొమ్మాలే వదల అరుంధతి నువ్వు ఎందుకు వచ్చామ్మా అరుంధత అమ్మాలే ఎంత బొమ్మాలే వసాయి అరుంధతి వదల బొమ్మాలే వదల చేసుకోవచ్చు. ఇదే అరుంధతి డైలాగ్ ని మన జయప్రకాష్ రెడ్డి గారు లోపలుండి ఆయన ఒకవేళ లోపలుండి సమాధిలో ఇరుక్కుపోయినప్పుడు జయప్రకాష్ రెడ్డి ఆయన అరుంధతితో మాట్లాడితే ఎలా ఉంటుంది చూద్దాం. ఏమే అరుంధతి ఏం చేశాడు గప్పముండా ఏమే అరుంధతి కరోనా వచ్చిందట లోపల సమాధిలో మాస్క్ కొట్టండి గప్పుదండ సమాధికి పెద్ద మాస్క్ తీసుకొచ్చి పెట్టే ఏమే అరుంధతి సమాధి సన్నే కెట్టారే పిల్లలు మొత్తం నస్తాయి సమాధి పద్దరు కొట్టి పెద్ద గట్టి గప్పుదానా ఈ విధంగా చెప్పుకోవచ్చండి. అలాగే పోసాని గారు ఒకవేళ లోపలుంటే ఎలా చూద్దాం. అవసే అరుంధతి మెట్టల్దానా పిచ్చబుడ్డ సమాధిలో పొందు పెట్టు లైట్ మీద పెట్టాలి మెట్టల్దానా జిద్దమ్మా నీ సారీ బాగుంది ఈ డ్రెస్ బాగుంది బంగారని ఒక్కటే పెళ్లి చేసుకుంటా మెట్టల్దానా ఈ విధంగా చెప్పుకోవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి